యవనస్తులారా, నీ తల్లి నీకు చెప్తున్న మాటలకు, తల్లి చిన్నప్పటి నుంచి ఎలా పెరగాలో, ఈ సమాజం ఎలా ఉండాలో చెప్తున్న బోధలకు శిరస్సు వంచి లోబడుతున్నావా? కొంచెం వయసు రాగా అనాథాశ్రమం పంపిస్తున్నావే. నీ క్షేమము కొరకు ఆ ప్రాణం పెట్టడానికైనా వెనుజాలదండి. అటువంటి తల్లిలో నువ్వేం చేస్తా ఉన్నావు? నీ కొరకు అంత చేసిన తల్లిని రోజు గౌరవిస్తున్నావా? వయసురాగా నిడిచిపెడుతున్నావా? ఆలోచించుకోవాలి యవనస్తులారా. బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని లేఖన భాగాలను చదువుకుందాం. సామెతలు 31 అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. రాజును లెమూయేలు మాటలు, అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. జ్ఞాని అనే సొలొమోను ఎన్నెన్నో అనుభవించాడు, ఎన్నెన్నో చూశాడు, ఎన్నెన్నో చేశాడు. ఒక మాట చెప్పాలంటే సొలొమోను అంతటి జ్ఞానవంతుడు, సొలొమోను అంతటి ఆలోచన పరుడు బహుశా ఈ ప్రపంచంలో ఎవరు పుట్టలేదనుకుంటారు. దేవుడు చెప్పాడండి, నీ అంతటి జ్ఞానవంతుడు ఇప్పుడున్న వారు ఎవరు లేరు, ఇంకా పుట్టబోడు కూడా. అటువంటి జ్ఞానవంతునికి, అటువంటి ఆలోచన పరుడికి వాడి తల్లి కూర్చోబెట్టి చేసిన ఉపదేశం ఈ సామెతల గ్రంథంలో పొందుపరిచాడు. అతని తల్లి అతని చిన్న వయసులో కూర్చోబెట్టి సమాజంలో ఎలా బ్రతకాలి, ఈ సమాజంలో ఎవరు తెలా మెలగాలి, ఒక తల్లిగా అతనికి నేర్పించిన మాటలను ఈ సొలొమోను భక్తుడు పొందుపరిచాడు లేఖన భాగాలలో. అతనికి తల్లి ఏం ఉపదేశించిందో, ఏ బోధ నేర్పించిందో, ఈ సమాజాన్ని ఎలా ఉండాలి నేర్పించిందో ఆ లేఖన భాగాలే మన ముందు కూడా ఆయన ఉంచాడు. యవనస్తులారా, పిల్లలారా, ఆ తల్లి నాకు ఏం బోధించిందో నేను కూడా మీకు అదే బోధిస్తున్నానని మనతో చెప్తున్నానండి. కుంట స్థానిక సంఘ విశ్వాసులారా గమనించండి. మీరు చిన్నతనం నుంచి ఎలా ఉన్నారో నాకు తెలియదు. యవనస్తులారా శ్రద్ధగా వినండి. మీరు చిన్నతనం నుంచి ఎలా పెరిగారో నాకు తెలియదు, మీ జీవితాన్ని ఎలా కొనసాగిస్తున్నా నాకు తెలియదు. కానీ నీ తల్లి నీకు చెప్తున్న మాటలకు, నీ తల్లి నీకు చెప్తున్న ఉపదేశమునకు నీ శిరస్సు వంచి లోబడుతున్నావా? ఆలోచించుకోవాలి. ఒక విషయాన్ని యవనస్తులారా శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేయండి. మీ తల్లి చెప్తున్న ఉపదేశమునకు, మీ తల్లి చిన్నప్పటి నుంచి ఎలా పెరగాలో, ఈ సమాజాన్ని ఎలా ఉండాలో చెప్తున్న బోధలకు శిరస్సు వంచి లోబడుతున్నావా? ఒక మాట చెప్పాలంటే యవనస్తులకు వివాహం అవగానే, తన భార్య ఇంటికి రాగానే వృద్ధాప్య వయసులో తల్లిదండ్రులను ఇంకొక ఇల్లు కట్టి పంపించేస్తా ఉన్నారు. కోట కూడు పెడుతున్నారండి. ఎంతమంది లేరు సమాజంలో? ఇంటికి వివాహం అవ్వగానే భార్య మాట విని తల్లిదండ్రులను ఇంటి బయట గెంటేసే వాళ్ళు ఎంతమంది లేరండి? భార్య మాటిని అనాథాశ్రమానికి పంపించుతా ఎంతమంది లేరండి? ఒక మాట చెప్పాలంటే నువ్వు ఏది విత్తుతావో అదే కోస్తావో. నువ్వు నీ తల్లిదండ్రులకు ఏది చేస్తావో నీ పిల్లలు అదే చేస్తారు. జాగ్రత్త. ఏ తల్లిదండ్రులు సరే నీ క్షేమము కోరి చెప్తారండి. నీ జీవితం బాగుండాలని, ఈ సమాజంలో ఎలా బ్రతకాలో నీ క్షేమము కోరి ఏ తల్లి మాటలు చెప్తుంది. ఆ తల్లి మాటలు వినకుండా ఇష్టానుసారంగా జీవించావా, జీవితాన్ని పతనం చేసుకుంటావు. తల్లి నవమాసాలు మోసి ఎంతో నొప్పిని భరించి నీకు జన్మనిస్తుందండి. నువ్వు తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడే కుమారుడిగా నీ కొరకు ఆమె ఎన్నో ఆశలు చంపుకుంటుంది. తను ఎన్నో ఆశలు, ఎన్నో తినాలనుకుంటున్న ఆహారాన్ని, కానీ నీ క్షేమం కొరకు తను తినడం కూడా మానేస్తుంది. నీ క్షేమం కొరకు తను ఎన్నో దినాలు, ఎన్నో కోరికలను చంపుకొని నీ క్షేమంగా ఉంటే చాలనుకొని అన్ని ఆశలు పక్కన పెడుతుంది. బిడ్డకు జన్మనిచ్చే సమయంలో 20 ఎముకలు ఎలా ఇరిగితే ఎంత నొప్పి ఏర్పడుతుందో అంతకు మించి నొప్పి ఏర్పడుతుందంట జన్మించే సమయంలో. అంత నొప్పిని భరించి నీకు జన్మనిస్తుంది ఒక తల్లి. ఈరోజు నా తల్లి మాటకు లోబడుతున్నావా? సొలొమోను జ్ఞానవంతుడు, సొలొమోను ఆలోచన పరుడు. అంతటి జ్ఞానవంతుడే తల్లి ఉపదేశానికి విన్నాడు. యవనస్తులారా, ఈరోజు నీ తల్లిదండ్రుల మాటకు లోబడుతున్నావా? ఒక మాట చెప్పాలంటే, అమ్మా ఒకవేళ డాక్టర్ గారు ఉండి ఇంత నొప్పిని భరించి జన్మించిన ఎందుకు అమ్మా, ఆ పిల్లవాడిని తీసేస్తాం, ఇంకా ఇంత నొప్పిని భరించిన ఎందుకమ్మా నీకు ఇంత బాధ అంటే, తల్లి ఒక మాట ఉంటుంది, అయ్యా ఎంత నొప్పిని భరించిన, ఒకవేళ ఈ ఆపరేషన్ విషయంలో కన్నా ప్రాణం విడిచినా నా కుమారుడు క్షేమంగా ఉంటే చాలయ్యా. నీ క్షేమము కొరకు ఆ ప్రాణం పెట్టడానికైనా వెనుజారదండి. అటువంటి తల్లిలో నువ్వేం చేస్తా ఉన్నావు? అంత నొప్పిని భరించి కానుపోయిన వెంటనే పుట్టిన పిల్లవాడిని చూసి నోటి నుండి చిరునవ్వు వస్తుందండి. అది తల్లి ప్రేమ. ఈరోజు అటువంటి తల్లిని ఏం చేస్తున్నావు? ఈరోజు కొంచెం వయసుకు రాగానే తల్లిదండ్రుల వాటికి లోబడుకొని జీవిత ఇష్టానుసారం నాశనం చేసుకుంటున్నావే. యవనస్తులారా శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేయండి. ఎన్నో ఆశలు చంపుకొని నీకు బిడ్డకు జన్మనిస్తే అటువంటి తల్లి మాటకు లోబడుతున్నావా? నీ కొరకు 9 మాసాలు మోసి నీ కొరకు ప్రాణమును పెట్టి ఇంత జన్మనిస్తే ఈరోజు తల్లిదండ్రులను కొంచెం వయసు రాకని పంపిస్తున్నావే, కొంచెం వయసు రాక అనాథాశ్రమానికి పంపిస్తున్నావే,
కొంచెం వయసు రాగానే భార్య మాట వినగానే తల్లిదండ్రులను ఇంటి బయట గెంటేసే వాళ్ళు ఎంతమంది లేరు. తల్లి మాటకు లోబడుతున్నావా? నీ కొరకు అంతా చేసిన తల్లిని ఈరోజు గౌరవిస్తున్నావా? వయసు రాగా విడిచిపెడుతున్నావా? ఆలోచించుకోవాలి. యవనస్తులారా,